విత్తే దూరం కూరగాయను బట్టి మనం రకరకాలుగా ఉంటుందండి. ముఖ్యంగా మనము కాయ కూరగాయలైన టమాటా చూసుకున్నట్లయితే మనకి నారుమడులు పోసుకుని నారు నాటుకొని మనం నారు ప్రధాన పొలంలో నాటుకుంటాము. అదే వర్షాకాలం అయితే మనకి మనకి మొక్కకి మధ్య అయితే 45 సెంటీమీటర్లు, అలాగే వరుసల మధ్య 60 నుండి 75 సెంటీమీటర్ల వరకు పెట్టుకోవచ్చండి. అదే చలికాలం అయితే అలాగే యాసంగి కానివ్వండి, అలాగే వేసవి కాలంలో కానివ్వండి, మనం కొంచెం మొక్కలు దగ్గరగా నాటుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ చలికాలంలో ఎదుగుదల కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే వేసవి కాలంలో అయితే అధిక ఉష్ణోగ్రతల్లో దాని ఎదుగుదల కూడా తక్కువగా ఉండి మొక్కలకి వేడిగాలి తగులుతుంది. కాబట్టి మనము మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల నుంచి 40 సెంటీమీటర్లు, అలాగే వరుసకు మధ్య 45 నుండి 50 సెంటీమీటర్లు పెట్టుకున్నట్లయితే మంచిదండి. ఇకపోతే మనకి తీగజాతి కూరగాయలైన సొరకాయ తీసుకున్నట్లయితే మనకి 2 మీటర్లు వరకు కూడా వరుసకు మధ్య పెట్టుకోవాలండి. అలాగే మొక్క మధ్య 60 సెంటీమీటర్ల వరకు 45 నుండి 60 సెంటీమీటర్లు పెట్టుకుంటే మనకి మంచిదండి. ఇక్కడ తీగజాతి కూరగాయలు ఏవైతే ఉంటాయో అవి పందిళ్ళ మీద పాకించుకున్నట్లయితే మనకి మంచి పంట రావడం, అలాగే మంచి నాణ్యమైన దిగుబడిని తీసుకోవచ్చండి.